హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధనా స్టైలిష్ అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ముందుగా అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు. గోరింటాకు సందడైతే మనం చేసేద్దామని గోరింటాకు తెంపేస్తున్నాం అనమాట. మన చెట్టుది మొత్తం మంచిగా గోరింటాకు మొత్తం తెంపేసి ఎంత వచ్చిందో చూడండి. నెక్స్ట్ గోరింటాకు చెట్టుకైతే గుండె అయిపోయిందనమాట. మంచిగా ఉన్నదాన్ని మొత్తం అంతా దూసేసాం కదా, భలే ఉంది. మళ్ళీ వచ్చేస్తుంది అనుకోండి. మన చెట్టుకైతే ఇంత గోరింటాకు వచ్చింది, చాలా మంచిగా వచ్చింది. ఈ గోరింటాకు ఎంతమందికి సరిపోద్దంటే ఒక 8 చేతుల వరకు సరిపోద్ది అనమాట. ఇంకా మిగిలితే కాళ్ళకి ఆటికి ఆ మొత్తం అంతా పెట్టేసుకుంటారు ఇంట్లోనే. చాలా మంచిగా అనిపించింది. మన చెట్టుకి చాలా ఎక్కువ గోరింటాకు కూడా వచ్చింది. ఇప్పుడైతే అక్క గోరింటాకు పెట్టుకుంటున్నారనమాట. మీరు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ఇప్పుడు అక్క పెట్టుకుంటున్నారు కదా, నేను ఆల్రెడీ ముందు పెట్టేసుకున్నాం. మేము అమ్మ నేను తెంపుకొని గోరింటాకు మొత్తం కాళ్ళకి చేతులకి 2 చేతులకి కాళ్ళకి పెట్టుకున్నాం అనమాట. అయినా మిగిలింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ పెరిగిన తర్వాత మళ్ళీ దూసామన్నమాట. ఇప్పుడైతే అక్క పెట్టుకుంటున్నారు. నేను ముందు ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకోలేదన్నమాట. చందమామ ఒక్కడే పెట్టుకున్నాను. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు నెక్స్ట్ అందరూ పెట్టుకున్నారు. సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి ఆషాఢాన్ని సెలబ్రేట్ చేయండి. నెక్స్ట్ గోరింటాకు కూడా ఇంకా ఎవరు పెట్టుకోలేదో, ఆషాఢం అయిపోతుంది కాబట్టి ఆషాఢం గోరింటాకు అని పెట్టుకోండి. చేతికి చాలా మంచిగా ఉంటుంది, ఓకేనా? ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో సజెషన్ కూడా చేయండి, ఓకేనా? అమ్మ అయితే నూరినప్పుడు మొత్తం అంతా చేయంతా పెట్టేసుకున్నారనమాట. చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ధనా స్టైలిష్ అఫీషియల్.